ॐ शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। శ్రీమద్భగవద్గీత ప్రథమ అధ్యాయం 43-44. దోషైరేతైః కులఘ్నానాం వర్ణసంకరకారకైః उत्साद्यन्ते जातिधर्माः कुलधर्माश्च शाश्वताः उत्सन्नकुलधर्माणाम् मनुष्याणां जनार्दन नरके नियतं वासो भवतीत्यनुशुश्रुमा। ఏతైః దోషైః, ఈ దోషాల వలన, ఏ దోషాలు? వర్ణశంకర కారక, ముందు శ్లోకంలో ఏవేవైతే చెప్తూ వచ్చారో 38వ శ్లోకం నుండి 42వ శ్లోకం వరకు కూడాను ఏంటవి? యుద్ధంలో పురుషులు చనిపోతే స్త్రీలు ఒంటరిగా ఉంటారు. స్త్రీలు ఒంటరిగా ఉన్నప్పుడు ఏమవుతుంది? ఇతర పురుషుల యొక్క ఆకర్షణ అనేటువంటిది ఏర్పడుతుంది ఈ స్త్రీల యందు. అప్పుడు ఏమవుతుంది? ఈ స్త్రీలకి రక్షణ అనేటటువంటిది ఉండదు. దాని ద్వారా అధర్మ పరంగా ఏర్పడినటువంటి ఆ సంతానం ఏదైతే ఉందో ఆ సంతానం ధర్మాలేంటో తెలియక జీవితాన్ని కొనసాగిస్తూ మళ్ళీ ఇంకా సంతానాన్ని కొనసాగించుకుంటూ ఉండేటప్పటికీ వీళ్ళందరూ కూడాను ఒంటరిగా ఉన్నటువంటి స్త్రీ దగ్గర నుండి తరువాత తరాలకు వచ్చే సంతానం అంతా కూడాను ఇవన్నీ కూడా ఏంటి అంటే దోషాలు. వర్ణశంకర కారక ఇవన్నీ కూడాను దోషాలు. కులజ్ఞానం వర్ణశంకర కారకైః దోషైః జాతి ధర్మాః కులధర్మాశ్చ శాశ్వతాః ఉత్సాద్యంతే. వీటి వలన జాతి ధర్మాలు కుల ధర్మాలు శాశ్వతంగా నశించిపోతాయి, నశింపజేయబడతాయి. ఉత్సాద్యంతే నశింపజేయబడతాయి. చూడండి, ఇక్కడ నా దగ్గర నుండి మొదలు పెడతాను. నేను బ్రహ్మచారిని కాబట్టి నాకేమైనా సంబంధం ఉందా? కుల ధర్మాలు జాతి ధర్మాలు వీటన్నింటితో వర్ణ సంకరంతో లేదు. అటువంటి అప్పుడు ఈ టాపిక్ నేను ఎందుకు తెలుసుకోవాలి అనేటటువంటి ప్రశ్న ఏమైనా రావచ్చు. మా ఆచార్య ఏం చెప్పారు అని అంటే, మీకు ఎటువంటి సంబంధం లేదు, మనకు ఎటువంటి సంబంధం లేదు, మనకి పరిస్థితి కూడా రాదు. అయినా కూడా మనం ఎందుకు తెలుసుకోవాలి ఈ విషయాన్ని అని అంటే, మనం సమాజంలోకి వెళ్ళినప్పుడు సమాజంలో ఎవరికైనా ఇటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు మన దగ్గరికి వచ్చి ఏది మంచి ఏది చెడు, మేమేం చెయ్యాలో మాకు సలహా ఇవ్వండి అని అడిగే అవకాశం ఉంటుంది. అప్పుడు వాళ్ళకి సలహా ఇవ్వాలి అని అంటే ఏది ధర్మం అనే విషయం మనకు తెలియాలి. కాబట్టి మనం ఈ విషయాన్ని తెలుసుకోవాలి అని చెప్తున్నారు. ఇక్కడ మనం విచారించవలసిన విషయం ఏంటి అని అంటే, అర్జునుడు ముఖ్యంగా ఏం చెప్తూ ఉన్నాడు ఇక్కడ అనంటే, భర్త చనిపోయినటువంటి స్త్రీలకి సేఫ్టీ సెక్యూరిటీ అనేటువంటిది ఉండదు. మనం అనుకుంటుండొచ్చు, ఆ స్త్రీ మంచిదైతే పురుషుడు కూడా మంచివాడే. స్త్రీ ఎంత మంచిదైనప్పటికీ కూడా
పురుషుడి యొక్క ఆలోచన అనేటువంటిది వేరుగా ఉన్నప్పుడు ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు. ఎందుకు అనంటే ఒంటరిగా ఉన్నటువంటి స్త్రీల యందు పురుషుల యొక్క ఆలోచన సహజంగా వెళ్తుంది. ముఖ్యంగా ఈ రకమైనటువంటి స్త్రీలు, భర్త చనిపోయినటువంటి స్త్రీలు. కాబట్టి ఏంటి అనంటే ఇక్కడ ఈ విషయాన్ని, ఈ సందర్భాన్ని మనం ఏ రకంగా అర్థం చేసుకోవాలి అనంటే, వీలైనంత వరకు ఒంటరిగా ఉండకుండా ఉండడానికి ప్రయత్నించాలి. అయితే కుటుంబ సభ్యులతో కానీ, లేదంటే ఆశ్రమాల్లో కానీ ఉండడానికి ప్రయత్నించాలి. ఇది మనము ఇతరులకి ఇవ్వవలసినటువంటి సలహా. మనం ఆ పరిస్థితుల్లో లేనప్పుడు మనకేంటి అని అనుకోకుండా, మనం ఆ పరిస్థితుల్లో లేకపోయినా ఎవరైనా కూడా ఈ పరిస్థితుల్లో ఉన్నట్లయితే గనక, వాళ్ళకి ఇవ్వవలసిన సలహా ఏంటి అనంటే, అయితే కుటుంబ సభ్యులతో ఉండాలి. లేదు అనంటే ఆశ్రమాల్లో, ఏ ఆశ్రమంలో సేఫ్టీగా ఉంటే ఆ ఆశ్రమంలో ఉండడానికి ప్రయత్నించాలి. అయితే ఇక్కడ మనం ఇంకొకటి కూడా గమనించొచ్చు. ఏదైతే అదైతది, భగవంతుడి దయ అనేటటువంటి ఆలోచన కూడా రావచ్చు అటువంటి స్త్రీలకి. భగవంతుడే చెప్తున్నాడు ఒంటరిగా ఉండకూడదు అని. ఒంటరిగా ఉంటే ఈ అనర్థాలన్నీ కూడా ఏర్పడతాయి అని. మరి భగవంతుడి దయ అని మనం అన్నప్పుడు భగవంతుడి మీద నిజంగానే మనం భగవంతుడిని శరణాగతి పొందినట్లయితే ఏదైనా అవ్వకుండా చూసుకుంటాడు అనేటువంటి ఆలోచనకి ముందే భగవంతుడే నన్ను ఇలా ఉండకూడదు అని సూచిస్తూ ఉన్నాడు. కాబట్టి నేను భగవంతుడి మాటను వింటాను, భగవంతుడు చెప్పిన దాన్ని ఆచరిస్తాను అని అనుకున్నప్పుడు భగవంతుడు రక్షణ కల్పిస్తాడు. భగవంతుడు దయ అని అనడం వేరు, దాన్ని మనం జీర్ణించుకోవడం వేరు. ప్రతి ఒక్కరూ అంటారు భగవంతుడి దయ అని. కానీ భగవంతుడి దయ అంటే ఏంటి? భగవంతుడి దయ అంటే భగవంతుడు చెప్పినటువంటి దాన్ని ఆచరించడము. నువ్వు చెప్పింది నేను ఆచరించను. నాకు నచ్చినట్లుగానే నేనుంటాను. కానీ నువ్వు నన్ను రక్షించాలి. అంటే ఎక్కడి నుంచి రక్షిస్తాడు భగవంతుడు? బురదలో దూకి నాకు బురద అంటకూడదు అనంటే, భగవంతుడా నాకు బురద అంటకుండా చెయ్యి అనంటే చేస్తాడా? నేను బురదలో దూకొద్దు అని చెప్తూ ఉన్నాను, నువ్వు దూకావు. చెయ్యడు. ఆహా! అలాగా ఏంటి అనంటే మనము విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకోగలగాలి. మనం శాస్త్రాన్ని అర్థం చేసుకోవాలి. శాస్త్రాన్ని జీర్ణించుకోగలగాలి. ఆచరించగలగాలి. అప్పుడే మనము ఇంకొకరికి తెలియజేయగలుగుతాం. ఇంకొకరికి సలహా అనేటువంటిది ఇవ్వగలుగుతాం. ఉత్సన్న కుల ధర్మాణం హే జనార్దన, మనుష్యాణం ఉత్సన్న కుల ధర్మాణం నరకే నియతం వాసః భవతి ఇతి అనుశుష్టుమా. ఓ జనార్దన, కుల ధర్మాలన్నీ నశించిపోయాయి. అటువంటి మనుషులు ఎక్కడికి వెళ్తారు అనంటే నరకానికి వెళ్తారు. ఎంతకాలం ఉంటారు నరకంలో? కొంతకాలం ఉంటారా అనంటే అనియతం వాసః. నియతం వాసః అనంటే ఈ సమయం నుంచి ఈ సమయం వరకు అనేటువంటి ఒక నియమం ఉంటుంది. అనియతం వాసః అనంటే దానికి సమయం అనేటటువంటిదే లేదు. ఎంత కాలమైనా కూడా వాళ్ళు నరకంలోనే ఉండిపోతారు. ఎక్కడి నుంచి ఎలా చెప్పగలుగుతున్నావు ఈ విషయాన్ని అనంటే, అనుశుశ్రుమ, మా పూర్వీకుల నుంచి మేము విన్నాము. నాకు తెలీదు. మా పూర్వీకులు ఈ రకంగా చెప్పారు. నరకానికి వెళ్తాము అని. కాబట్టి వర్ణ సంకరం అనేటువంటిది ఇటువంటివి ఏ దోషానికైనా కూడాను చూడండి, ఇక్కడ కొన్ని దోషాలను వర్ణించారు. కానీ అనేక అన్ని దోషాలు కూడాను, సకల దోషాలు ఇందులో ఇమిడి ఉంటాయి. మనం ఆలోచన చేస్తే గనక. జాతి ధర్మాలంటే ఏంటి? కుల ధర్మాలంటే ఏంటి? అనేటటువంటి దానికి మనం రోజంతా కూడా విచారణ చేయొచ్చు. ఏ రకంగా నశించిపోతాయి ఇవన్నీ కూడా అనేది. ఇంకొక అంశం కూడా
జస్ట్ తెలియడం కోసం చెప్తూ ఉన్నాను. చూడండి, మనం సజెస్ట్ చేస్తాం. ఏమని? అయితే కుటుంబ సభ్యులతో ఉండాలి అని. లేదు అనంటే ఆశ్రమాల్లో ఉండాలి. ఆశ్రమాల్లో ఉండాలి అనంటే అంత ఈజీయా? సులభమా ఆశ్రమాల్లో ఉండడం? ఎందుకు సులభం కాదు అనంటే, మన ఆలోచనలు, మన అలవాట్లు గృహస్థాశ్రమంలో ఒక రకంగా ఉన్నాయి. ఆశ్రమంలో ఏంటి అనంటే, సన్యాసాశ్రమం ప్రకారంగా ఉంటాయి నియమాలన్నీ కూడాను. గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి నియమాలకి, సన్యాసాశ్రమ నియమాలకి విరుద్ధంగా ఉంటాయి నియమాలన్నీ కూడాను. అప్పుడు మనం ఏ రకంగా అయితే ఇప్పటి వరకు కూడా జీవిస్తూ వచ్చామో, ఆ రకంగానే జీవించడం మనకిష్టం ఉంటుంది. కానీ ఆశ్రమ నియమాలనేటటువంటివి మనకు నచ్చవు. ఆశ్రమంలో ఉండేటటువంటి షెడ్యూల్ అనేటువంటిది మనకు నచ్చకపోవచ్చు. సహజం. అది ఎవ్వరికైనా సహజమే. ఎందుకు అనంటే మన లైఫ్ అనేటువంటిది ఒక వేలో వెళ్ళింది. ఇప్పుడు సడెన్‌గా ఇంకొక వేలో వెళ్ళాలి అనంటే అంత ఈజీ కాదు. ఒకేసారిగా కాయిన్‌కి ఇటు పక్కన, అటు పక్కన ఆహ్, బె కాయిన్ ఇలా ఉంది అనంటే ఇటుపక్క భాగం ఇటు పక్కగా మారాలి అంటే ఈజీగా మారుతుందా? అసలు మారుతుందా? మారదు. మారదు. అంతటి తేడా ఉంటుంది చాలా గృహస్థాశ్రమానికి, కష్టం. సన్యాసాశ్రమానికి. అంతటి తేడా ఉంటుంది గృహస్థాశ్రమానికి, సన్యాసాశ్రమానికి. కాబట్టి మనం చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఆశ్రమ జీవితాన్ని మనము అలవాటు చేసుకోవాలి అనంటే అంత ఈజీ కాదు. కానీ మనం ప్రారంభం అనేటటువంటిదే చెయ్యకపోతే ఎప్పటికైనా సాధ్యమవుతుందా? అవ్వదు. అవ్వదు. వారు ఆశ్రమంలో ఉన్నారు. కాబట్టి ఆశ్రమ నియమాలన్నీ కూడా బాగా తెలుస్తాయి. ఉన్నవారికి తెలుస్తాయండి బాగానే. హ్మ్. నిండా మనము నదిలో మునిగేంత వరకే చలి అనేటువంటిది ఉంటుంది. మునిగిన తర్వాత చలి ఉంటుందా అనంటే, మునిగిన తర్వాత చలి లేదు, ఏం లేదు. ఇంకో గంట సేపైనా అందులో ఎంజాయ్ చేస్తాం. అంతేకాని ఎప్పుడు బయటపడతామా అని ఆలోచించం. అలాగే ఆశ్రమ జీవితం కూడా అలాగే ఉంటుంది. చాలా బాగా ఆశ్రమ చెప్పారండి. జీవితం చాలా బాగా చెప్పారండి. సిద్ధంగా ఉండండి రావడానికి. కాబట్టి ఏంటి అంటే ఇక్కడ నేను ముఖ్యంగా చెప్పదలుచుకున్నది ఏంటి అనంటే, నియమాలు పాటించినప్పుడే మనకి మోక్షం దగ్గరవుతుంది. నాకు నియమాలేవి వద్దు, నాకు నచ్చినట్లుగా నేనుంటాను, శాస్త్ర అధ్యయనం చేస్తాను అనంటే మోక్షానికి మనము ఎంత శాస్త్ర అధ్యయనం చేసినా కూడాను దగ్గర అవ్వలేము. కేవలం శాస్త్ర అధ్యయనం అనేది మోక్షానికి దగ్గరగా వెళ్ళలేము. శాస్త్ర అధ్యయనంతో పాటు అంతఃకరణలో మార్పు అనేటటువంటిది రావాలి. ఆ అంతఃకరణలో మార్పు ఎప్పుడొస్తుంది అనంటే, నియమాలన్నీ కూడా ఆచరించినప్పుడే వస్తుంది. మా ఆచార్య చెప్పారు ఈ విషయంలో ఏంటి అనంటే, ఎందుకు ఈ కుల ధర్మాలు, జాతి ధర్మాలు నశించిపోతాయి అనంటే, స్త్రీ ఒంటరిగా ఉన్నప్పుడు, భర్త చనిపోయిన స్త్రీ ఒంటరిగా ఉన్నప్పుడు ఏంటి అనంటే, ఇప్పటిదాకా ఎవరి ఆధ్వర్యంలో ఉంది? భర్త ఆధ్వర్యంలో ఉంది. ఏం చెయ్యాలి అన్నా కూడా భర్తని కాదు అని చెయ్యడానికి అవకాశం లేదు. ఇప్పుడు ఆ స్త్రీ ఎలా ఉంటుంది అనంటే, అన్నీ నాకు నచ్చినట్లుగా నేను చేసుకుంటూ వెళ్తాను. నన్ను కాదనేటువంటి వారెవరూ లేరు. నేను చెప్పిన మాటలు కాదివి. మా ఆచార్య ఈ టాపిక్‌లో ఇవే విషయాలని చెప్పారు. నేనెవరిని ఉద్దేశించి చెప్పడం లేదు. నేను నా సొంతగా ఏ పదాలు కూడా ఉపయోగించడం లేదు. ప్రతి పదం కూడా మా ఆచార్య వివరించిన వివరణనే నేనిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఎవరైనా ఈ విషయాన్ని అంటే అందరూ కూడా జీర్ణించుకోలేరు. మా ఆచార్య ఈ విషయాన్ని ఎందుకు మాకు చెప్పాల్సొచ్చింది అనంటే,
శాస్త్రాన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి అనే విషయంలో ఈ టాపిక్ అంతా కూడాను మాకు వివరించారు. అదే విషయాన్ని నేను మీకు కూడా వివరిస్తూ ఉన్నాను. కాబట్టి ఆ స్త్రీ ఏంటి అనంటే నియమాలను ఇప్పటి వరకు నియమాలను అనుసరిస్తూ వచ్చింది. ఇప్పుడు నియమాలన్నింటినీ కూడా ఉల్లంఘిస్తూ వచ్చేటప్పటికి జీవితం అనేటటువంటిది వ్యతిరేకంగా వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది ఆ నియమ ఉల్లంఘన ద్వారా. కాబట్టి ఈ రకంగా జాతి ధర్మాలు, కుల ధర్మాలన్నీ కూడా నశించిపోతాయి అని చెబుతూ ఉన్నారు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.